హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే చాలా మందికి అయితే ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అది ఏంటంటే స్టడీ అయిపోగానే జాబ్ చేయాలా లేక ఏదన్నా కోచింగ్ తీసుకొని మంచి గవర్నమెంట్ జాబ్కి అయితే ట్రై చేయాలా అని. సో నన్ను అడిగితే కొద్ది రోజులు ఫస్ట్ మీరైతే అంటే ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైం తీసుకొని కొద్ది రోజులు కోచింగ్ అయితే తీసుకొని తర్వాత మీ యొక్క స్టడీ అయిపోయింటుంది కదా, అదే ఫీల్డ్లో మీరైతే జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకున్నారు కదా ఆల్రెడీ. సో వాటికి ఒక సైడ్ ప్రిపేర్ అవుతూ అప్లై చేయడం అయితే బెటర్ అని నేనైతే అంటాను గైస్. సో ఇంకోటి ఏంటంటే కొందరు అన్న జాబ్ చేస్తూ స్టడీ చేయాలంటే వర్క్లోనే టైం సరిపోతుంది కదా, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే సో దాది నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. ఎందుకంటే నువ్వు దాన్ని బట్టి టైమింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని వర్క్ అయితే అంటే ఒక సైడ్ వర్క్ను మేనేజ్ చేసుకుంటూ ఒక సైడ్ కోచింగ్ తీసుకోవడం అయితే బెటరు అని నా సజెషన్ అయితే గైస్. సో ఎందుకంటారేమో, సో ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందంటే మీరు కంటిన్యూగా కోచింగ్ తీసుకోవడం అయితే బెటరే. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కొద్ది రోజులు మాత్రమే సపోర్ట్ చేయగలరు గైస్. తర్వాత ఏంటంటే అమౌంట్ కట్టడం ఇబ్బంది అవుతుంది, సపోర్ట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అయితే వస్తుంది. కొద్ది రోజులు ఒక 2-3 months అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, తర్వాత అయితే కొంచెం కష్టం అయితే వస్తుంది గైస్. అందుకని నేనైతే జాబ్ చేస్తూ చేయడం సో ఒక సైడ్ మీరు జాబ్ చేస్తూ కోచింగ్ తీసుకున్నారను అంటే ప్రిపేర్ అయితే వచ్చారనుకో, మీ అమౌంట్ మీకు అడ్జస్ట్ అయితే వస్తుంది. సో దానివల్ల మీకు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఏంటంటే నన్ను అడిగితే ఏంటంటే మీరు ఒకటి అడగచ్చు, ఏంటంటే అన్న మరి అలాంటప్పుడు టైమింగ్ అడ్జస్ట్ కాదు, ప్రిపరేషన్ టార్గెట్ టైం రీచ్ కాలేం కదా అంటారు. అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో కొన్నిసార్లు మీరు చెప్పలేరు ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు ఒక 2 months ఆగండి వచ్చేస్తుంది జాబు అంటారు. కానీ మనం అనుకున్నట్లు జరిగితే ఇబ్బంది లేదు, కానీ జరగకపోయిందనుకో సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయితే వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఒక సైడ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ మామూలుగా ప్రైవేట్గా జాబ్ చేస్తూ ట్రై చేయడం అయితే బెటర్ అని నేను అంటాను గైస్. సో ప్రతి ఒక్కరి గోల్ అయితే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఎవ్రీ పర్సన్ గోల్ అయితే. సో అందువల్ల చెప్తున్నాను ఇదైతే గైస్ ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే విలేజ్లలో చాలామంది ఉన్నారు గైస్, ఏంటంటే జాబ్స్కు ప్రిపేర్ అవుతా ఇబ్బంది పడి ఇంట్లో వాళ్ళు ఊర్లో పక్కన వాళ్ళు అట్లా అంటారు, ఏం చేస్తున్నారు ఏమని. పక్కన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దండి. వాళ్ళు అనేవాళ్ళు 100 అంటారు, రేపొద్దున వాళ్ళైతే చూడరు కదా, వాళ్ళైతే పట్టించుకోరు కదా. ఇప్పుడు ఎవరైతే మనల్ని మరుగుతారో, మన మీద ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నారు అది ఇదని ఎవరైతే అంటారో, రేపొద్దున మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఆ మాటలన్నీ వదిలేసి నువ్వు బాగా చదివారా, నువ్వు టాలెంట్ రా అనే మాటలు కూడా మాట్లాడతారు. కాబట్టి పక్కన వాళ్ళ గురించి అసలు మీరు ఎవ్వరు పట్టించుకోవద్దండి. ఒకటి మీరు, మీ స్టడీ, మీ ఫ్యామిలీ, అంతే. అంత తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు నన్ను అడిగితే. మిగతా వాళ్ళంతా అవసరాల బట్టి నీ దగ్గర నటించే వాళ్ళే. అలా అని చెప్పి ఇంకా నువ్వు ఎవరో ఏదో చెప్పారని చెప్పి చేసావంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లు. ఇంకోటి ఏంటంటే వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారని నువ్వు లైఫ్ను రిస్క్లో పెట్టుకోకండి. మీరు అనుకునేది మీరు చేయండి, ఏది జరగాలో జరుగుతుంది తర్వాత. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక ఎగ్జామ్ రాసి 2 exams రాసి అవేదో క్వాలిఫై కాలేదంటే నేను టార్గెట్ అంటే జాబ్ కొడతానో కొట్టలేనో అనే భయము, నేను దీనికి రీచ్ అవుతానో లేదో ఫ్యామిలీతో చెప్పలేక భయపడుతుంటారు. ఇలాంటివన్నీ అసలు ఒక జాబ్ రాలేదంటే నెక్స్ట్ టార్గెట్ కొడితే గట్టి కొట్టాలి అనే ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వకండి.
ఒకసారి రాలేదనుకో, ఈసారి ఇప్పుడు ఏం మిస్టేక్ చేసామో ఒకసారి అన్నీ ఆలోచించుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు. అంతేగాని ఒకసారి ఒకటేసారి రావాలంటే ఏదైనా కష్టమవుతుంది. ఇంకోసారి గట్టిగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే అవుతారు గైస్. సో ఒక ఇంటర్వ్యూ, ప్రైవేట్ జాబ్లు అయినా అంతే, జాబ్స్ అయినా అంతే. ఒకసారి ట్రై చేసిన తర్వాత జాబ్ రాలేదనేసి ఇంకా నేనైతే జాబ్ రాదేమో, ఎన్ని జాబులు ట్రై చేసినా వేస్ట్ ఏమో అని అనుకోవద్దండి. ఏమో ఆ కంపెనీకి మీరు సూటబుల్ కాదేమో అలా అనుకోండి, ఓకేనా. ఇంకా జాబ్స్ ప్రిపరేషన్ అంటారా, ఖచ్చితంగా నన్ను అడిగితే ఇలానే ప్రిపేర్ అవ్వండి గైస్. ఇంకా లేదు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారంటే మాత్రం ఇబ్బందే లేదు. ఈ వీడియో అయితే నాట్ ఓన్లీ అబ్బాయిలనే కాదు, అమ్మాయిలకు కూడా అంతే. సో వారికైనా కానీ అలానే ఉంటుంది. ఇంట్లో చెప్పలేరు, ప్రిపరేషన్ అయితే అంటారు, టార్గెట్ సిలబస్ అయిపోలేరు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటు సైడ్ చూడాలి. సో ఇలా చాలా ఇబ్బందులు పడేవాడు ఉంటారు. అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నా గైస్. చాలా విన్నా చూసా కాబట్టి అందుకని ఈ వీడియో చూస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే స్టడీ చేయాలా జాబ్ చేయాలా అనేది అయితే అందుకనే చెప్తున్నా ఈ వీడియో. చాలా మందికి అది కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో ఇంకోటి ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో అయినా అంతే, ఏంటంటే వర్క్లో టెన్షన్స్ ఉంటాయి, వర్క్ ప్రెజర్ ఉంటుంది. కొందరు సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల దగ్గర నుంచి షిఫ్ట్లు ఉంటాయి, రొటేషనల్. సో అట్లా కూడా ఇబ్బంది ఉంటుంది కొందరికి, నేను ఉండదని చెప్పను. సో కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా అవ్వాలి గైస్. సో సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్ అయితే కొన్నిసార్లు పోవాలి. సో అన్ని దాట్ల మనం అనుకున్నట్లు ఉండాలంటే అసలుకైతే ఉండదు గైస్. సో అది ఇంకా స్టడీకి ఆల్ ద బెస్ట్. ఎవరైనా ప్రిపేర్ అవుతా అంటే మాత్రము. సో నేనైతే దాని గురించి వీడియో తీయాలని అయితే తీస్తున్నాను. సో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు గైస్, బట్ ఏంటంటే లైక్ చేయట్లేదు, అట్లీస్ట్ ఏమి కామెంట్ చేయట్లేదు. ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు. జస్ట్ మీరు ఇచ్చే కామెంట్ కానీ లైక్స్ కానీ కొంచెం ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది గైస్. సో ఇది వాళ్ళ వీడియోలో. సో మీకంటే యూజ్ కాకపోవచ్చు, అట్లీస్ట్ యూజ్ అయ్యే పర్సన్స్కైనా కొంచెము ఈ వీడియో అయితే వాళ్ళకన్నా చేరుతుంది కదా అనేసి అయితే అందుకని అంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియోలో గైస్. థ్యాంక్ యూ.